రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేనొక వచనం, మీరొక వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇరవై 25 కలిసి చదువుదాం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 25 వచనాల వరకు ఉన్న ఈ వాక్య భాగములో ప్రత్యేకంగా సృష్టి, దేవుని కుమారులు, ఈ ఇద్దరి యొక్క ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. అది ఈ రెండిటికి 2 పేర్లు మనం పెట్టుకోవచ్చు. అది ఏంటంటే, ఒకటి సృష్టి యొక్క ప్రసవ వేదన, దేవుని కుమారుల యొక్క మూలుగు. సృష్టి యొక్క ప్రసవ వేదన, దేవుని కుమారుల యొక్క మూలుగు. 22వ వచనంలో మనం చదువుతాం కదా, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచుంది. తర్వాత 23వ వచనం చివరి భాగంలో మనలో మనము మూలుగుచున్నాము. ఈ 2 అనుభవాలు ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. ఏంటి ఆ 2 అనుభవాలు అని అంటే, సృష్టి ఏమో ప్రసవ వేదనతో మూలుగుతుంది, దేవుని కుమారులు కూడా లోపట బాధతో మూలుగుతూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులను బట్టి. ఈరోజు దేవుని వాక్యములో నుండి ప్రకృతి వైపరీత్యాలు మనకు నేర్పే పాఠాలు గురించి నేను కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ ద లెసన్స్ దే టీచర్స్. ప్రకృతి వైపరీత్యాలు, అవి మనకు నేర్పించే పాఠాలు. మనం జాగ్రత్తగా ఆలోచించక మునుపు ఒక వీడియో పెడతారు, వినండి. ఆ వీడియోని గమనిస్తూ చూడండి. సృష్టి యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఏ రీతిగా భూగోళం పైన దాడి చేస్తూ ఉన్నాయో అది మనం గమనిస్తాం.
ప్రకృతి వైపరీత్యాలు మనకు నేర్పించే పాఠాలు ఏంటి, ఏమి నేర్పిస్తున్నాయి అని మనం చూస్తే, మొట్టమొదటిగా ప్రకృతి మీద దేవుని యొక్క శాపం ఉంది. అది ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక, అందరు కలిసి చదవండి ఆ మాట, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కాబట్టి ఆదాము పాపం చేయడాన్ని బట్టి నేల శపించబడింది. దేవుడు పాపమును ఉపేక్షించలేడు. పాపము యొక్క పర్యవసానమును శిక్షించకుండా ఆపలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చదువుతాం, చూడొద్దులేండి. ప్రతి అవిధేయతయు న్యాయమైన శిక్ష పొంది ఉండగా అని. ప్రభు యొక్క దృష్టిలో ఎవ్వరు తప్పించుకోలేరు. ఏ పాపము ఎక్సెప్షన్ కాదు, ఏ మనిషి కాదు, ఏ పాపము కాదు. అంటే తప్పకుండా ప్రభు శిక్ష విధిస్తాడు, ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి. అయితే ఇక్కడ ప్రభు యొక్క కృప ఏంటంటే, ఆదాము మీద ఉన్న ప్రేమతో ఆదాముని శపించలేదు దేవుడు. ఎవరిని శపించాడు? నేలని శపించాడు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు, ఆయన రిక్షా పుల్లర్. ఆయనకి దాదాపు 7-8 మంది ఆడపిల్లలు. కానీ ఆయన పిల్లల మీద కోపం వస్తే అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన కోపం వస్తే చేసే పని ఏంటంటే, తలకు చుట్టుకునే టవలు నోట్లో పెట్టుకొని గట్టిగా కొరుకుతాడు. ఎందుకంటే ఆయన కొట్టలేక టవల్ మీద. ఒకవేళ అది కూడా చాలదు అనుకుంటే తలకాయని గోడకేసి కొట్టుకుంటాడు. ఆయన ఆదాము మీద ఉన్న ప్రేమ దేవుణ్ణి నేలను శపించేలాగా చేసింది. అది మానవ జాతి మీద దేవునికి ఉన్న ప్రేమ అంత గొప్పది. అందుకనే ఈ భూమి శాపం క్రింద ఉంది. అందుకు ప్రకృతి వైపరీత్యం వచ్చిన ప్రతిసారి మనం ఏమనుకోవాలంటే, మనము పతనమైన పగిలిపోయిన ప్రకృతి కింద మనం బ్రతుకుతున్నాం. అది మనం బేసిక్గా ఎరగవలసిన విషయం. పతనమైపోయిన ప్రకృతి కింద మనం జీవిస్తున్నాం. పగిలిపోయిన ప్రకృతి చక్రం కింద జీవిస్తున్నాం. శాపగ్రస్తమైన ప్రకృతిలో మనం జీవిస్తున్నాం. ఎప్పటి వరకు అంటే ఆయన తిరిగి విమోచించే వరకు. అదే మనం చదివాం, సృష్టి అంతా మూలుగుతుంది విమోచన కొరకు అని రోమాపత్రికలో ఇంతకుముందు చదివాం కదా, 8వ అధ్యాయం 18 నుండి 25 వచనాల వరకు. అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది, ప్రకృతి విపత్తులు. తర్వాత ఈ ప్రకృతి విపత్తులు మనకు నేర్పించే మరొక పాఠం ఏంటంటే, క్రియేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రియేషన్. సృష్టికర్త సృష్టి కంటే గొప్పవాడు. మరొక పాఠం ఏంటంటే, సృష్టికర్త సృష్టించబడిన దానికంటే గొప్పవాడు. అంటే సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడు, సృష్టించబడిన దానికంటే సృష్టికర్త గొప్పవాడు. కొన్ని పర్యాయాలు వైద్యులు, సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధ ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉంది. వాట్సాప్ వాడే వాళ్ళందరికీ తెలుసు మీకు. అందులో ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు ఒక బ్లూ సర్కిల్ అందులో కనపడుతుంది. మీకు వాట్సాప్ వాడే వాళ్ళందరికీ తెలుసు. ఎంతమందికి తెలియదు చేయొద్దండి, అది తెలియని వాళ్ళు అందరికీ తెలుసు. అది ఎవరికో ఇలాంటి వాళ్ళకి తెలియదు. చిన్న సర్కిల్ ఉంటుంది, కృత్రిమ మేధ అంటారు. దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు అది నొక్కి దాన్ని అడిగితే చెప్పేస్తుంది. అది ఏ వివరాలు కావాలన్నా చెప్పేస్తుంది.
అలాంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. ఈ మేధను వాడి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. దాన్ని రోబోటిక్ టెక్నాలజీ అంటున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో అదొక హాట్ సబ్జెక్ట్, రోబోటిక్ టెక్నాలజీ. అంటే ఈ కృత్రిమ మేధను, ఈ రోబోటిక్ టెక్నాలజీని వాడి ప్రపంచంలో అనేక పద్ధతులు సాల్వ్ చేస్తూ ఉన్నారు. రోగాల నివారణ కొరకు, ఆపరేషన్ల కొరకు కూడా వాడుతున్నారు. కానీ వీటిని తయారు చేసిన మనిషి, సృష్టించిన అని నేను అనలేకపోతున్నాను. ఎందుకంటే సృష్టి వేరు, నిర్మాణం వేరు. శూన్యములో నుండి చేయబడినది సృష్టి, ఉన్న దాంట్లో నుండి చేసేది నిర్మాణం. సృష్టి వేరు, నిర్మాణం వేరు. క్రియేషన్ అండ్ బిల్డింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. దేవుడు సృష్టికర్త, మనిషి రూపకర్త. అంతే. ఈ బిల్లు కట్టాలనుకుంటాడు, ఉన్న నేలలో నుండే రాళ్ళు, ఇసుక, సిమెంటు తీసి కట్టుకుంటాడు. రూపకర్త మాత్రమే, సృష్టికర్త కాదు. అవునా కాదా? శూన్యంలో నుంచి దేవుడు పిలిచాడు భూమిని. కాబట్టి ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా మనం ఈ సంగతి ఎరగాలి. ఏంటంటే సృష్టించబడిన సృష్టి కంటే, సృష్టించబడిన సృష్టము కంటే సృష్టికర్త గొప్పవాడు. ఒకసారి ఒక ఆయన ఆపరేషన్ చేయడానికి ఒక రోబోని, అంటే మరమనిషిని తయారు చేశాడు. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయబోయే టైంలో ప్రోగ్రాంలో ఏదో తేడా వచ్చి ఆ మరమనిషి తనను నిర్మించిన ఆ శాస్త్రజ్ఞుడికి మెడకాయ పట్టుకు నొక్కేసి చంపేసింది. తన ప్రోగ్రాములో తేడా వస్తే తనను రూపించిన వాడిని నాశనం చేయగలదు, మానవుడు రూపించింది. కానీ దేవుడు అలా కాదు. ఆయన సృష్టించిన సృష్టి ఎప్పుడూ ఆయనను ఓవర్కమ్ చేయలేదు. అది నమ్మండి, అసాధ్యం. అందుకే ఆయన సముద్రానికి హద్దు నియమించాడు, అది దాటదు. ఆయన తుఫానికి సెలవియ్యాలి. కీర్తనల గ్రంథంలో ఆ మాట రాయబడింది. తుఫాన్లు పడుతున్నాయంటే ఆయన సెలవిస్తేనే. సృష్టి అనేది ఆయన కంటే తక్కువదే, లెస్సర్ పవర్ఫుల్, తక్కువ శక్తి కలిగింది. ఇది తెలియడానికే మనకు ఈ పాఠాలు నేర్పడానికి దేవుడు మనకు ఇష్టపడుతున్నాడు. ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడల్లా ఏమనుకోవాలి మనం? నేను పతనమైపోయిన ప్రకృతిలో, సృష్టిలో బ్రతుకుతున్నాను, ఇందులో నాకు ప్రమాదాలు ఉన్నాయి, నాకు భద్రత లేదు అని అనుకోవాలి. రెండవది, సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంటే ఈ సృష్టి తక్కువదే. ఆయన మాట జారి, ఆయన మాట మీరి సృష్టి వ్యవహరించలేదు. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి నేర్పించే పాఠాలు. సరే, దీంట్లోనే నేను మూడు సంగతులు క్లుప్తంగా మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అదేంటంటే ప్రకృతి వైపరీత్యాల్లో రకాలు చెప్తాను. రెండవది, ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు చెబుతాను. మూడవది, ప్రకృతి వైపరీత్యాల పట్ల మన స్పందనలు చెప్తాను. ఒకటి, రీజన్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్. రెండవది, మొదటిది టైప్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్. రెండవది, రీజన్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్. మూడవది, అవర్ రెస్పాన్స్ టు న్యాచురల్ డిజాస్టర్స్. ఈ మూడు సంగతులు విని మనం ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో రకాలు ఏంటంటే, ఒకటి సునామీలు. సునామీ అనంటే దానికి మరొక పేరు సముద్ర భూకంపం అని. సముద్రములో వచ్చే భూకంపానికే సునామీ అని పేరు. మీకు గుర్తుండే ఉంటుంది, 2004 డిసెంబర్ 26 క్రిస్టమస్ అయిపోయిన సందర్భంలో ఆ భయంకరమైన సునామీ ఎంతమందిని కబళించిందో, లక్షల సంఖ్యలో కబళించింది. సముద్రపు అడుగు భాగాన వచ్చేది అది. అందులో
నమ్మిన వారు చనిపోయారు, నమ్మని వాళ్ళు చనిపోయారు. చర్చిలో ఉన్నవాళ్ళు కొట్టుకుపోయారు, రోడ్ల మీద షికారులు చేసేవాళ్ళు కూడా కొట్టుకుపోయారు. ఎందుకంటే మనుషులందరూ దేని కింద బ్రతుకుతున్నారు? బ్రద్దలైపోయిన ప్రకృతి చక్రంలో బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎవరికైనా ఎఫెక్ట్ చేస్తుంది. దేవుని ప్రేమ అంతే, దేవుని క్రమశిక్షణ కూడా అంతే. ఒక్కొక్కసారి మానవులపైకి దేవుడు మంచి వాళ్ళ మీదకి సూర్యరశ్మి పంపిస్తున్నాడా, చెడ్డవాళ్ళ మీదకి సూర్యరశ్మి పంపిస్తున్నాడా? అందరి మీదకి. వర్షం మంచి వాళ్ళ మీదకా, చెడ్డవాళ్ళ మీదకా? అందరి మీదకి అని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం చదువుతాం కదా. అలాగే ప్రమాదాలు కూడా మంచివాళ్ళకే వస్తాయి, చెడ్డవాళ్ళకి కూడా వస్తాయి. ఆయన కృప అంతే, ఆయన కోపం కూడా అంతే. అందుకు చాలామంది చనిపోయారు. తర్వాత మరొకటి భూకంపాలు. ఇవి నేల మీద వచ్చేవి. సునామీకి భూకంపానికి తేడా ఏంటి? సునామీ సముద్రంలో వచ్చేది, భూకంపం నేల మీద వచ్చేది. ఇది మాత్రమే కాకుండా వరదలు, ఫ్లడ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం తుఫానులు, వరదలు, ఫ్లడ్స్, ఇవి కూడా దేవుడు ఆయన సృష్టిలో అనుమతించినవే, కారణం ఆయన కాదు. అది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దీనికి కారణం పతనమైపోయిన మానవ జాతి, మానవుని యొక్క పాపం. సరే, తర్వాత కారణాల్లో మనం దాన్ని చూస్తాం, రకాలు చూస్తున్నాం. వరదలు, ఇవి కాక కరువులు కూడా ఫ్యామిన్స్ అంటారు. ఫ్లడ్స్, ఫ్యామిన్స్. ఇవి కాక తెగుళ్ళు, అంటే డిసీజెస్, రోగాలు. తెగుళ్ళు అంటే పంటల మీదకి వచ్చే వాటిల్ని తెగుళ్ళు అంటారు, మనుషుల మీదకి వచ్చే వాళ్ళని రోగాలు అంటారు. ఈ రోగం మితిమీరితే మహమ్మారి అవుతుంది, అదే పాండమిక్ అవుతుంది. కోవిడ్ అనేది రోగంతో ఆగల, అది పాండమిక్ అయింది. అలాగా అది కూడా ఒక ప్రకృతి విపత్తు. తర్వాత ఇది కాక సుడిగాలులు, ఇది కాక అగ్నిపర్వతాలు. ఇన్ని రకాలుగా ఉన్నాయి ప్రకృతిలో. ప్రకృతి వైపరీత్యాలు ఇవి. ఒకటి మాత్రం మనం గుర్తెరగాలి, ఇవన్నిటికీ కూడా మూలమేంటి? సృష్టి చక్రం దెబ్బతింది. దేని వలన అంటే మనిషి యొక్క పాపం వలన. నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. అందుకు ఈ శాపగ్రస్తమైన నేల శపించబడినందుకు ఆయన ఎంత మంచోడో తెలుసా? నేల మూలుగుతుందంట ప్రసవ వేదన పడి. ప్రసవ వేదన 9 నెలలు ఉంటేనే ఆడవాళ్ళకి నరకం కనపడుతుంది. అలాంటిది సృష్టి వేల సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉంది. దేవుడు తట్టుకో, నా కుమారుల కంటే నువ్వు ఎక్కువ కాదు, నా పిల్లల కంటే నువ్వు ఎక్కువ కాదు, నువ్వు ఓర్చుకో, తప్పకుండా నిన్ను విడిపిస్తాను ఒకరోజు అని సృష్టితో మాట్లాడుతూ ఓర్చుకోమని చెబుతూనే ఉన్నాడు. ఎవరితో? సృష్టితో. అందుకు అది మూలుగుతానే ఉంది. సృష్టి మూలుగుతుంది, దేవుని కుమారులు కూడా మూలుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. సృష్టి ఎక్కువ కాలం మూలుగుతుందా, దేవుని కుమారులు ఎక్కువ కాలం మూలుగుతున్నారా? ఏమండి? సృష్టి ఎక్కువ కాలం మూలుగుతుంది. సృష్టి వేల సంవత్సరాలుగా మూలుగుతుంది. మనం ఏంటండి మాట్లాడండి, మనం మూలికలు తింటున్నామా? సృష్టి చాలా కాలంగా మూలుగుతుంది. మనం మహామూలిగితే ఎంతకాలం మూలుగుతాం? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఆ తర్వాత ప్రయాసాలు మాంతాం, విశ్రాంతిలోకి వెళ్తాం. సృష్టి మాత్రం మూలుగుతానే ఉంది. అయితే ఈ దేవుని కుమారులను, ఈ సృష్టిని, ఇద్దరిని విడిపించే దినం ఒకటి ఉంది. అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఇది మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. ఇన్ని రకాలుగా ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు దీనికి కారణాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 1, మొదటిది సృష్టి ప్రకృతి వైపరీత్యాలకు మొదటి కారణం దేవుని తీర్పులు, జడ్జిమెంట్స్ ఆఫ్ గాడ్.
దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్పు తీర్చేవాడు. మనం ఇందాకే ఆదికాండం 3వ అధ్యాయంలో చదివాం కదా, ఏమని? నీ నిమిత్తము నేల శపించబడి ఉంది. ఆదామును సున్నితంగా శపించాడు, సృష్టిని బీభత్సంగా శపించాడు ప్రభు. సున్నితంగా శపించాడంటే నువ్వు బ్రతుకుతావు, వెంటనే చచ్చిపోవు, కాకపోతే బ్రతికినంతకాలం కష్టంతో బ్రతుకుతావు. కానీ నీ నిమిత్తము నేల అయితే ఏమైంది? శపించబడింది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఆ సృష్టి మీద నువ్వు బ్రతకాలి. నీ వలన శపించబడింది కాబట్టి నువ్వు దాన్ని లోబరుచుకొని జీవించాల్సిన వాడివి. నాకు లోబడలేదు కాబట్టి సృష్టి నీకు లోబడకపోతే దాని పెయిన్ ఎట్లుంటుందో అది నీకు అర్థం అవ్వాలి. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అది నీకు అర్థం అవ్వాలి. అప్పుడుదా బ్రతుకుతావు అని దేవుడు ఆదాముకు ఆ మొదటి శాపాన్ని పరిచయం చేశాడు. కాబట్టి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, అది దేవుని తీర్పు. 3వ అధ్యాయంలో అది మనం చూసాం. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సాంద్రత పెరిగింది, జనాభా పెరిగింది. నోవహును భూమి మొత్తాన్ని దేవుడు తుడిచేయాలనుకున్నాడు, కానీ నోవహు కృప పొందిన వాడవడాన్ని బట్టి నోవహును రక్షించి భూమి నేల మొత్తాన్ని, సమస్త శరీరాలను తుడిపేయాలనుకున్నాడు. కాబట్టి నోవహు కృప పొందడాన్ని బట్టి ఓడ నిర్మించగా తప్పించబడ్డాడు, అందులో చేర్చబడ్డాడు, కుటుంబం అంతా రక్షించబడింది. ఆ తర్వాత దేవుని తీర్పు ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? సృష్టి మొత్తం, సమస్త శరీరుల మీదకి వచ్చింది. ఎంత తీవ్రంగా వచ్చిందంటే ప్రపంచంలో ఉండే ఎత్తైన కొండలు మునిగిపోయి దాని మీద ఇంకా 15 మూరల ఎత్తు నీళ్లు లేచాయి. అంత తీవ్రంగా వచ్చింది. అంటే దేవుడు అంత తట్టుకోలేకపోయాడు అన్నమాట. తర్వాత మరొక సంగతి, ఆదికాండం 19వ అధ్యాయంలోనికి వస్తే సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద దేవుడు అగ్ని గంధకములను కురిపించాడు. ఎందుకో తెలుసా? వాటిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను అని మనం చదువుతున్నాం. నేను ఈ 3 సందర్భాలను ధ్యానించినప్పుడు దేవుడు ఎందుకు వీటి మీద ఈ తీర్పులు కుమ్మరించాడు అని నేను ఆలోచిస్తే 3 కారణాలు కనపడ్డాయి. ఆ 3 కారణాలు మీతో చెబుతాను. మొదటి కారణం ఏంటి అంటే అవిధేయత. రెండవ కారణం ఏంటి అంటే అపవిత్రత. మూడవ కారణం ఏంటంటే అనైతికత. ఈ 3 కారణాలు ఏంటి చెప్పండి? అవిధేయత. పెద్దగా చెప్పండి ఒకసారి. అవిధేయత, రెండోది అపవిత్రత, 3 అనైతికత. అవిధేయత డిజొబీడియన్స్, అపవిత్రత అన్క్లెన్లీనెస్ లేదా అన్హోలీనెస్, మూడవది అనైతికత ఇమ్మొరాలిటీ. ఈ 3 కారణాలు. ఈ మూడిటిని దేవుడు చరిత్రలో ఎక్కడ ఉపేక్షించినట్లేదు బైబిల్లో. గాడ్ నెవర్ ఎవర్ ఫర్బేర్ దిస్. దీన్ని సహించలేకపోయాడు. అవిధేయతను కానీ, అపవిత్రతను కానీ, అనైతికతను కానీ దేవుడు అస్సలు సహించడు, తట్టుకోలేడు ఆయన. అందుకే పరిశుద్ధ దేవ పరలోక నివాస అనే పాటలో ఒక అద్భుతమైన చరణం ఉంటుంది. పాపమును కనలేని దేవ, పవిత్ర కన్నులు కలిగిన ప్రభు. వచ్చా పాడండి ఒకసారి. పాపమును కనలేని దేవా, పవిత్ర కన్నులు కలిగిన ప్రభువా. పాపమును కనలేని దేవా, పవిత్ర కన్నులు కలిగిన ప్రభువా. పరిశుద్ధునిగా పాపిని ధర నిలిపే దేవా, నా రక్షక.
ధర నిలిపే దేవా మా రక్షక. పరిశుద్ధుడిగా పాపిని నిలపగలడు కానీ పాపాత్ముణ్ణి సహించలేడు ఆయన. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయగలడు, పరిశుద్ధునిగా నిలపగలడు సహకరిస్తే. కానీ ఒక పాపాన్ని తట్టుకోలేడు. అందుకే ఆ చరణం చదివేటప్పుడు, ఆ పాడేటప్పుడు రోమాలు నిక్కబడవాలి, ఒళ్ళు గగురు పడచాలి. ఏమని? పాపమును కనలేని దేవా అంటే అది ఆడోళ్ళు కన్నట్టు కంటం కాదు. కనడం అంటే చూడటం అని అర్థం. అది పాపమును చూడలేడంట ఆయన. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. అందుకే దేవుని తీర్పులు వచ్చాయి. అర్థమైందా? ఇదొక కారణం. మరొక కారణం ఏంటో తెలుసా? మానవ తప్పిదాలు. అంటే తీర్పులకేమో దేవుని దృష్టిలో పాపాలు కారణమైతే, ఈ మానవ తప్పిదాలకు ఎలా కారణమవుతాయి అంటే, దేవుడు చేసిన సృష్టిని సరిగ్గా వాడుకోవడం చేతగాక. బుడమేరు ఎందుకు పొంగింది, ఎందుకు వచ్చింది? నా చిన్నతనంలో అలాంటిది చూశాను. గుణదలలో పాస్టరల్ సెంటర్ అని ఒకటి ఉంది, మీలో కొంతమందికి తెలుసు. పాస్టరల్ సెంటర్ అవతల వైపు. నేను బహుశా 3-4 తరగతులు చదివేటప్పుడు ఆ పాస్టరల్ సెంటర్ పని మా నాన్న చేశారు. కొంతమంది వర్కర్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు బుడమేరు విపరీతంగా పెరిగి ఏలూరు రోడ్డు మీద వరకు నీళ్ళు వచ్చాయి. అప్పుడు వీళ్ళు ఎలాగెళ్ళారు అని చెప్పారంటే, ఒక ఆటో ట్రాక్టర్ ట్యూబ్ ఉంటుంది కదా, పెద్ద చక్రం ట్రాక్టర్కి, ఆ ట్యూబ్కి గాలి కొట్టి, అప్పుడు ఆ రోజుల్లో పడవలు లేవు కానీ పనికి వెళ్ళాలి. మరి ఎలాగెళ్ళేవాళ్ళు అంటే, ఆ ట్రాక్టర్ ట్యూబ్కి గాలి కొట్టి 8 మంది ఆ ట్యూబ్ మీద ఎలాగా సైకిల్ చక్రానికి రిమ్ములు ఉన్నట్టు అలా పండుకొని చేతులతో ఇలా ఈదుకుంటూ వెళ్ళి పనిచేశారు. అప్పుడు చూశాను. తర్వాత మరొకసారి చూశాను. రాజరాజేశ్వరిపేటలో మన పరిచర్య ప్రారంభమయ్యాక ఒకసారి చూసాము. మళ్ళీ ఇంత తీవ్రమైన వరద ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏంటి రీజన్స్ అంటే, దాని దారిలో వెళ్ళనివ్వాల మనుషులు, దాన్ని ఆక్రమించారు, దాంట్లోకి నివాసాలు తీసుకొచ్చేశారు. సృష్టి మీదకు విపత్తు రావడానికి కారణం ఏంటంటే మానవుడి తప్పిదాలు. తన అవసరం కొరకు సృష్టిని దుర్వినియోగం చేస్తున్నాడు. చెట్లను పీకేయడం, చెట్లను నరికేయడం, ఈక్విలిబ్రియం సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ఇది మరొక కారణం. 2 కారణాలు. మొదటిదేంటి? దేవుని తీర్పులు. 2 మానవుని యొక్క తప్పిదాలు. మనం చేశాడు. దేవుడు సృష్టిని లోబరుచుకోమన్నాడు కానీ దాన్ని బానిసగా చేసుకోమనలా. దీని మీద ఎంత రీసెర్చ్ జరుగుతుందంటే, సృష్టిని మనం విపరీతంగా నాశనం చేస్తున్నాం. ఆయిల్ కొరకు డ్రిల్లింగ్ వేస్తున్నారు. కొంతమేరకు పర్వాలా. పైన సూపర్ స్ట్రక్చర్, ఆకాశ హర్మ్యాలు, ఇంగ్లీష్లో ఏమంటారు? స్కై స్క్రాపర్స్ అంటారు. ఆకాశ హర్మ్యాలు, ఎత్తైన కట్టడాలు నిర్మించాలంటే భూమిని ఎంత తవ్వాలండి? ఇవన్నీ కూడా భూమి పైన పడి చివరకు ఇలాంటి విపత్తులు వస్తున్నాయి. ఇది 2వ కారణం. 3వ కారణం ఏంటో తెలుసా? ప్రకృతిలో వచ్చే మార్పులు. ఈ 2 వలన ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. మనం ద్వితీయోపదేశ కాండములోను లేవియా కాండములోను చదువుతాం. మీరు నా మాట వినకపోతే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతాయి, కాలాలు వాటి క్రమాన్ని తప్పుతాయి అని దేవుడే చెప్పాడు. ఇది 3వ కారణం. 4వ కారణం ఏంటంటే రాకడకు సూచనలు. ఏంటండి? రాకడకు సూచనలు కూడా, ప్రభు రాకడకు సూచనల్లో కూడా ప్రకృతి విపత్తులు చెప్పాడు. ఇది మీరు పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. ఇది మాత్రమే కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా
ప్రభు వారు చెప్పారు, ఆ దినములలో ఆకాశమందలి శక్తులు కదిలించబడును అని ప్రభు రాకడ యొక్క నేపథ్యంలో కూడా చెప్పాడు. ఎన్ని కారణాలు చెప్పాను? 4. చివరి కారణం చెప్తాను. అది చివరి కారణం ఏంటంటే దేవుని యొక్క సందేశాలు అన్నమాట. అవి దేవుడిచ్చే మెసేజెస్. ఆయన సందేశం ఇస్తున్నాడు. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా దేవుని దగ్గర ఒక మెసేజ్ ఉంటుంది. అది మనిషి ఎరగాలి. క్లాసులో టీచర్ తన క్లాసుని నిర్వహించేటప్పుడు పిల్లలు అల్లరి చేస్తే పిల్లలను కొట్టక మునుపు ముందేం చేస్తారు? బెత్తంతో బల్లను కొడతాడు. అవునా? బెత్తంతో బల్లను కొట్టేది ఎందుకు? దానికి ఉలిక్కిపడి ఆర్డర్లోకి రావాలి. అయినా మాట్లాడుకున్నారనుకోండి ఏం చేస్తారు? అప్పుడు వీపులు కొడతారు. బల్ల కొట్టినప్పుడు మాట వినకపోతే వీపులు పగులుతాయి. అంతే కదా? దేవుడు సృష్టిని కొడుతున్నాడు. ఎందుకు అంటే మనుషుల మాట వినడానికి. ఇందాక చెప్పిన 3 కారణాలు ఉన్నాయే. ఏంటి ఆ కారణాలు? అవిధేయత, అపవిత్రత, అనైతికత. ఈ 3 కారణాలు మనుషులు మానుకుంటారని. ఇవి మానుకోకపోతే అప్పుడు మనుషుల జోలికి వస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చే మెసేజ్, సందేశం, ఆయన మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ కాన్వర్సింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ కాన్వర్జేషన్. మన దేవుడు మాట్లాడే దేవుడు. అయితే ఆయన మాట్లాడే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. ఒక్కోసారి స్వరంతో మాట్లాడచ్చు, దర్శనంతో మాట్లాడచ్చు. అది ఆయన చిత్తం. వాక్కు ద్వారా మాట్లాడతాడు. లొంగకపోతే పరిస్థితుల ద్వారా, ప్రకృతి ద్వారా కూడా మాట్లాడతాడు. గాడ్ హ్యాస్ మెనీ టీచింగ్ ఎయిడ్స్. దేవుని దగ్గర చాలా బోధనోపకరణాలు ఉన్నాయి. దేన్నైనా వాడుకోగలడు ఆయన. దేంతోనైనా మాట్లాడగలడు ఆయన. సృష్టి ద్వారా, ఈ ప్రకృతి విలయాల ద్వారా ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమని? ఆలోచించండి. థింక్ ఓవర్. ఆలోచించండి. ప్రియులారా, ఈ 5 విషయాలు జ్ఞాపకం ఉంచుకొని చివరిగా నేను మన స్పందనలో చెప్తాను. ఏమై ఉండాలి మన స్పందన అంటే? చాలా సులభమైనవి. నంబర్ 1, ప్రార్థన చేయాలి. నంబర్ 2, ప్రకటన చేయాలి. నంబర్ 3, సత్క్రియలు చేయాలి. అంతే. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రి యూత్ మీటింగ్లో కూడా జ్ఞాపకం చేశారన్నమాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలను, విజ్ఞాపనములను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదాము. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ప్రార్థన చేయాలి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి. దేవా, ప్రభువా, మాదే తప్పు. తీర్పు కింద మేము బ్రద్దలైన ప్రకృతిలో మేము బ్రతుకుతున్నాం. పొరపాటు మాదే, తప్పు మాదే. నీదెంత మాత్రం తప్పు లేదు. నీవు ఒరిజినల్గా చేసినప్పుడు భూమి ఇలా లేదు. మీకు ఇంకో సంగతి తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పండి పెద్దగా, స్పష్టంగా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆ తర్వాత భూమి. ఆగండి. ఇప్పుడు చదివేటప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటే చాలా కాలం నేను ఏమనుకున్నానంటే, ఓహో, దేవుడు చేసినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఆ భూమి నిరాకారంగా శూన్యంగా ఉందేమో అనుకున్నాం. కానీ అది కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి మధ్య కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. దాన్ని గ్యాప్ థియరీ అంటారు. బైబిల్ పండితులు దాన్ని గ్యాప్ థియరీ అంటారు. అంటే ఈ మధ్య కాలంలో దేవుడు ఏదైనా చేస్తే బాగుంటుందా బాగాదా అది చెప్పండి మీరు. చాలా బాగుంటుంది, మామూలుగా కాదు, ఎక్సలెంట్ కూడా.
ఆఫ్టర్ ఆల్ మనుషులు కొద్ది కాలం కట్టించిన తాజ్మహలే ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఉంటే, చైనా గోడే ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఉంటే, దేవుడు చేసిన సృష్టి అంత నిరాకారంగా శూన్యంగా ఉంటుందా? ఉండదు. మరి అది ఎందుకుంది అని అంటే, దేవుడు సృష్టించడానికి, నిరాకారంగా శూన్యంగా ఉండడానికి, ఈ రెండిటికి మధ్యలో ఒక సంభవం జరిగింది. అదేంటంటే పరలోకంలో జరిగింది. సర్వాధికారి అయిన దేవుని మీద ఈ లూసిఫర్ అనగా వెలుగు దూత, లూసి అంటే వెలుగు అని అర్థం, లూకా అన్న పదం అందులో నుండే వచ్చింది. ఆ వెలుగు దూత తిరగబడ్డాడు. బహిరంగంగా కాదు, లోపటే, మనసులోనే. ఆయన పాపమును కనలేని దేవుడంటే అంత తీవ్రమైందో చెప్తున్నాను. మనసులో చేసిన తిరుగుబాటు కూడా తట్టుకోలేకపోయాడు, అంత పరిశుద్ధుడు ఆయన. మీలో చాలామంది ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, లోపల విషం ఉండొచ్చు. కాపరిగా నేను పట్టుకోలేను, కానీ ప్రధాన కాపరి ఆయన పట్టుకుంటాడు. నువ్వు విషంతో కూర్చున్నావా, లోపల అమృతంతో కూర్చున్నావా, వినయంతో కూర్చున్నావా, లేకపోతే సణుగుతూ కూర్చున్నావా, అది దేవుడు పట్టుకుంటాడు. దానికి తీర్పు దేవుడు తీరుస్తాడు. మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్నే చూస్తారు. పర్వాలేదు, బ్రదర్ వచ్చాడు వందనాలు పెట్టాడు, సిస్టర్ వచ్చింది వందనాలు పెట్టింది, ఇంతవరకే చూస్తారు. దేవుడు అట్లా చూడ్డు, నీ వందనాల వెనకాల ఉన్న విషాన్ని చూస్తాడు. God does not concentrate not only outer action but inward reality. నువ్వు కూర్చున్నావు ఇక్కడ, ఊరికే కూర్చున్నావా, సనుక్కుంటూ కూర్చున్నావా, అది చూస్తాడు. అదే పరలోకంలో జరిగింది. అందరూ పరిశుద్ధుడు 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 అంటున్నారు. ఈ లోపట అపవాది యథార్థమైన హృదయంలో నుండి వచ్చే ఆరాధన ఏంటో, తిరగబాటు హృదయంలో నుంచి వచ్చే ఆరాధన ఏంటో దేవుడికి తెలుసు. అందుకే ఎక్కడి నుంచి సౌండ్ డిఫరెంట్గా వస్తుంది అనుకున్నాడు. తోసిపడండి రా వాళ్ళని అన్నాడు. ఎవరిని? అంతే, అకస్మాత్తుగా కింద పడ్డారు. అక్కడి నుంచి కింద పడడాన్ని బట్టి భూమి ఒక ప్రళయం వచ్చి భూమి మీద ఉండే వజ్రాలు, బంగారం, వెండి ఇవన్నీ కిందకి వెళ్ళాయి. అది రీజన్. మొదటి సృష్టిలో ఇవన్నీ పైనుండేవి. ఇప్పుడు భూమిలో వజ్రాలు కావాలంటే ఎక్కడ ఉంటాయి? ఎందుకుండే కింద? దేవుడు సృష్టించినప్పుడు మొదటగా పైన ఉన్నాయి అవి. ఈ అపవాది యొక్క తిరుగుబాటు ప్రళయాన్ని సృష్టించి అవన్నీ కిందకి వెళ్ళటానికి రీజన్ అయింది. అందుకు ఆదికాండం 1:1 ఆదికాండం 1:2 అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు పాపాన్ని చూసి తట్టుకోలేడు. అందుకనే దేవుని ముందు మనం ఎవరో నటించలేము. ఒక దైవ సేవకుడు అన్నాడు, వన్ థింగ్ ఏ మ్యాన్ కెనాట్ డూ బిఫోర్ గాడ్, ఇట్ ఈస్ ప్రిటెండింగ్. దేవుడు ముందు మనిషి చెయ్యలేని ఒక్క పని ఏంటంటే నటించడం. భార్య ముందు నటించవచ్చు, ఆస్కార్ అవార్డు కూడా కొట్టచ్చు. కాపరి ముందు నటించవచ్చు, అద్భుతమైన బహుమానం పొందొచ్చు. దేవుడి ముందు వీలు కాదు. ఎందుకంటే గ్రంథములో రాయబడింది, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడు. నటించడం వీలు కాదు సోదరుడా, సోదరి. యూ కెనాట్ డూ దట్. చేయలేవు. ఎక్కడన్నా ఉడుకుతాయి పప్పులు, దేవుడి ముందు ఉడకో. దేవుని ముందు పప్పులు ఉడకో. నమ్మండి ఈ మాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, దీనికి కారణం మేమే ప్రభువా, మా పాపమే ప్రభువా. మరి దానియేలు కానీ, మోషే కానీ, నెహెమ్యా కానీ ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు కాదులేండి, ప్రమాదాలు వచ్చినప్పుడు శత్రువులు వారి మీదకి దండెత్తి అవమానకరమైన బ్రతుకులు వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? ప్రభువా, మేము పాపం చేశాం, మా పితరులు పాపం చేశారు,
ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాను. దానియేలు తన పాపాన్ని ఒప్పుకున్నట్లు 9వ అధ్యాయంలో చదువుతాం. దానియేలు చేసిన ఒక్క పాపం చెప్పండి చూద్దాం. వన్ సిన్ చెప్పండి ఎవరికైనా. ఏంటండి అడ చూస్తున్నారు, చెప్పగలరా? ఓకే, దానియేలును వదిలేద్దాం. నెహెమ్యా దగ్గరికి వద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయంలో నెహెమ్యా తన పాపాన్ని, ప్రజల పాపాన్ని ఒప్పుకున్నాడు. నెహెమ్యా చేసిన పాపం చెప్పండి చూద్దాం. నో. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో ఎజ్రా పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎజ్రా ఏం చేశాడు? ఏం పాపం చేశాడు చెప్పండి? తన పాపమును, తన ప్రజల యొక్క పాపమును ఒప్పుకొని. 90వ కీర్తనలో మోషే, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు. మోషే చేసిన పాపం చెప్పండి. మహా చెబుతో 2-3 చెప్తారేమో. ఏం చెప్తారు? ఒకటి, ఐగుప్తులో హత్య చేయడం. రెండోది, ద్రోహులారా అని అనడం. ఇంకేంటి చెప్పండి? బండని కర్రతో కొట్టడం. ఎన్ని? 3. అంటే ఎంతకాలంలో? 40 ఏళ్లలో ఎన్ని పాపాలు చేశాడు? 3 ఎన్ని చేశాడో మనకు తెలీదు. మనం ఎన్ని లెక్క వేయగలిగాం? 3. మనం ఎన్ని లెక్క వేయచ్చు? 40 ఏళ్లలో. 40 ఏళ్లలో వద్దులే, 40 ఏళ్ళు వద్దు మనకి, అది ఎక్కువ. 40 నిమిషాల్లోనే ఉంటాయి 3. ప్రార్థన చేయడం నేర్చుకుందాం ప్రియులారా. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, దేవా నువ్వెంత మాత్రం అన్యాయస్తుడు కాదు, నువ్వు సృష్టికర్తవు. దేవునికి చేతకాని పని ఏంటో తెలుసా? కీడు చేయటం. మనస్ఫూర్తిగా మనుషులను బాధ పెట్టడం చేత కాదు ఆయనకి. ఈ మాట భయానక పరిస్థితుల్లో ఉండి, అవమానకరమైన పరిస్థితుల్లో ఉండి ఇర్మియా ఏడ్చాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయంలో చూడండి. వచనం మీరే కనుక్కొని చెప్పండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. నీవెంతైనను నమ్మతగినవాడు, ఆయన హృదయపూర్వకంగా ఏ నరునికి దుఃఖమును బాధను. ఎంత? 3:33 చదవండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. మళ్ళీ ఒకసారి చెప్పే రెఫరెన్స్ 3:33. ఇప్పుడే ఐడియా వచ్చింది. అండ్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్ అంటారు కదా. ఐడియా కెన్ చేంజ్ సెరమన్. ఒక ప్రసంగాన్ని మార్చేస్తుంది ఐడియా. ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. విలాపవాక్యాలు 3:33, హృదయపూర్వకంగా ఆయన బాధ కలగచేయడం. అద్భుతం కదా. విలాపవాక్యములు 3:33 ఏంటది? ఆయన బాధ పెట్టడు, మనుషుల్ని బాధ పెట్టడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ సాడిస్ట్. మనుషులు ఏడుస్తుంటే చూసి నవ్వే రకం కాదు ఆయన. మనుషులు బాధపడుతుంటే చూసి నవ్వే రకం కాదు. అలా ఎప్పుడు చూస్తాడంటే ఆయన ప్రతీకారం చేసే దినమందు చూస్తాడు. దాని గురించే సొలొమోను సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాశాడు. ఆ దినం, ఆ రోజు మీరు సహాయం కొరకు అడవగా నేను నవ్వుతాను అన్నాడు. సామెతలు 1వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. అంటే మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది మీలో సిన్సియర్గా ప్రార్థన చేశారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు? అది ఎక్కడ జరిగినా చేయాలి. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న అడగనా? కేరళలో జరిగినప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేస్తామా, విజయవాడలో జరిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా? సరిగ్గా చెప్పాలి కదా. ఓకే, ఇంకో మాట కూడా అడుగుతాను. విజయవాడలో జరిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా, మన ప్రాంతంలో జరిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా? సరే, ఇంకో ప్రశ్న. మన ప్రాంతంలో జరిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా, మన ఇంట్లో జరిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం?
దీన్ని బట్టి ఏమి అర్థమైంది చెప్పండి మీకు? మనం ఎవరు? స్వార్థపరులు. ప్రార్థన చేయడానికి స్వార్థపరులు పనికిరారు, అది ఆ మాట అర్థం. సెల్ఫిష్ పర్సన్స్ ఆర్ అన్ఫిట్ టు ప్రే. ప్రార్థన చేయడానికి స్వార్థపరులు పనికిరారు, సమర్పణ పరులు కావాలి. ప్రార్థన చేయటం అది మొదటి పని. రెండవ పని ఏంటో తెలుసా? ప్రకటించటం. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రకటించాలి. ప్రభువు కూడా చేశాడు. యేసు ప్రభువు చేసిందని నేను చూపిస్తాను రండి. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా 13. లూకా సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి చదివితే, గోపురము పడి చచ్చిన 18 మంది అంటే 13వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అంటే జాగ్రత్తగా వినండి, పిలాతు కొంతమందిని చంపేసి ఆ చంపేసిన వాళ్ళ రక్తాన్ని బలులతో కలిపాడు. ఎంత దుర్మార్గుడు అనుకోవాలి. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి ఒక ఏమంటారు, మెమరాండం, తెలుగులో ఏమంటారండి మెమరాండంని? వినతి పత్రమా? ఒక వినతి పత్రాన్ని తీసుకొచ్చారు. అయ్యా, పిలాతు సంగతి మీకు తెలుసు కదా? తెలుసు. అదే కొంతమందిని చంపేసి బలులతో కలిపి అర్పించాడు అయ్యా, ఏం చేద్దాం అని అంటే ప్రభు దానికి ఆన్సర్ చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? 4వ వచనం, తలంచుచున్నారా? 5వ వచనం, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. కాబట్టి ఆయన ఇన్సిడెంట్ వాడుకొని ఏం చేస్తున్నాడు? ఎందుకు జరిగిందో మీకు అనవసరం, మీరైతే ఏం చేయండి? మారు మనసు పొందండి. ఎందుకు జరిగిందో దానికి లెక్కలేయొద్దు, మీరు మారు మనసు పొందండి. పిలాతు ఎందుకు ఇలా చేశాడు, గోపురం ఎందుకు పడింది, ఇంతమంది ఎందుకు చచ్చిపోయారు, ఈ లెక్కలు మీకు అనవసరం. ఈ చూసినప్పుడు మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, అంతే. ఇది ప్రకటించాలి, మారు మనస్సు. మొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలి? మారు మనసు ప్రకటించాలి. మీ స్నేహితుడికి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, అరే బాబు, నువ్వేదో చేస్తున్నావు, ఎటో వెళ్తున్నావు, జాగ్రత్త, చివరి దినాల్లో బ్రతుకుతున్నావు, నువ్వు ఇంకా రక్షణ పొందలేదురా, త్వరగా రక్షించబడు, లేకపోతే యుగాలు ఏడవాల్సి ఉంటుందిరా అని బాధతో చెప్పండి. ఒకవేళ రక్షించబడి వెనకబడిన వాళ్ళు ఉంటే, అరే నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు నిజంగా వెనకబడ్డావు, నేను చూస్తుంటే రక్షించబడిన ఛాయలేమీ కనబడటం లేదు, నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో బాధగా ఉందరా, ఎందుకు అని అడుగుతారు. చెప్పండి వాళ్ళతో, ఒక అవిశ్వాసికి వచ్చే శిక్ష కంటే నీకు వచ్చే శిక్ష అతి దారుణమైందిరా, వాళ్ళు ఊరికే నమ్మలా, నువ్వు నమ్మానని చెప్పి నమ్మక ద్రోహిగా బతుకుతున్నావు, నీకు వచ్చే శిక్ష మామూలు శిక్ష కాదురా, దిమ్మ తిరిగిపోద్దరా అని చెప్పండి. ఏడవండి, మారు మనసు పొందరా అని చెప్పండి. ప్రకటించండి. ఇది మన స్పందన. 3వ స్పందన, సత్క్రియలు చేయండి. సత్క్రియలు అంటే ఏంటి? మన దుస్తులో, మన ఆస్తులో ఏదో ఒకటి అవసరతలో ఉన్న వారికి ఇవ్వడం, సహాయం చేయండి. ఏదో ఒకటి. పద్దాక మమ్మల్ని అడుగుతారు, అడిగిన వాళ్ళనే అడుగుతారు అంటారు. ఇలాంటి అడిగే వాళ్ళు ఇవ్వకండి, అలాంటి వాళ్ళు అడగకండి. సంతోషముతో ఇచ్చేడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ఏడు మొహం పెట్టుకొని సనిగా వాళ్ళని అడగకండి, ఇచ్చినా తీసుకోకండి. స్పందించాలి. నా పాత్ర ఏంటి ఇందులో?
దేవుడు నాకు ఎందుకు ఆస్తి ఇచ్చాడు? నాకు మన సహోదరుడు అన్న, నాకు జాబ్ వచ్చింది, ఫస్ట్ శాలరీ మీకు పంపించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ అమౌంట్ దీని కొరకే అట్టి పెట్టాను, దీని కొరకు ఇద్దామని. మాకు అవసరాలు ఉంటాయి, కానీ ఇది అత్యవసరం. సత్క్రియలు ఇవే రేపు మనకు పరలోకంలో ఫలితం తెచ్చేది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. నువ్వేదో వేలకు వేలు ఇమ్మని అడగటం లేదు, ఆ మనస్సు నీలో ఉండాలి. ఈ సత్క్రియలలో 3 రకాలు. మొదటి రకం ఏంటో తెలుసా? మొదటి రకం నీ యొక్క ఆస్తినివ్వడం. రెండవ రకం నీ యొక్క శ్రమనివ్వడం. మూడవ రకం వారి వెనకాల వారికి ధైర్యం చెప్పటం. ఆస్తి ఇవ్వడం అంటే ఏంటి? నీ సొమ్ములో కొంత ఇవ్వడం. శ్రమ ఇవ్వడం అంటే ఏంటి? నువ్వు కూడా ఆ నీళ్ళల్లోకి దిగి వారితో పాటు ఉండి ఏదైనా వారికి సామాను సట్టంలోనో అవి సర్దుకోవటంలోనో సహాయపడడం. మూడవది మానసికంగా ధైర్యపరచడం. కృంగిపోవద్దు. మనం పతనమైన ప్రకృతిలో బ్రతుకుతున్నాం. ఒకరోజు ప్రభు వస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఇలా చెప్తుంది, సృష్టి మూలుగుతుంది. సృష్టే కాదు, మనం కూడా మూలుగుతున్నాం. కాబట్టి ప్రభు మనకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. కృంగిపోవద్దు, ధైర్యం చెప్పండి. ఇవి సత్క్రియలు. ఈ మంచి పనులు మనం చేద్దాం. నా సందేశం అయిపోయింది. చెప్పండి 3 మాటలు. మొదటిది ఏంటి? ప్రకృతి వైపరీత్యాలలో రకాలు. రెండవది ప్రకృతి వైపరీత్యాలకి కారణాలు. మూడవది ప్రకృతి వైపరీత్యాల పట్ల మన స్పందనలు. స్పందిద్దాం. స్పందించకపోతే పనేం ఆగదు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అన్నాడు కదా, నీవు మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది. నువ్వు నీ తండ్రి ఇంటోళ్ళు చస్తారు, మీరు చస్తారు. మనం స్పందించినందువల్ల దేవుడికి కానీ ప్రజలకు కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. అది మనం గుర్తెరగదాం. ఇంకొకరు స్పందిస్తారు, కాబట్టి మనకు నాశనం వస్తుంది. అందుకే సత్క్రియలు చేయడానికి పూనుకుందాం. అసలు ప్రభు మనల్ని ఏర్పరచుకుందే అందుకు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియులారా, ఫ్లారెన్స్ నైటింగేల్ క్రిమియన్ వార్ జరుగుతూ ఉండగా వాళ్ళ మధ్యలో పరిచర్య చేయడానికి, గాయపడిన వారికి పరిచర్య చేయడానికి బయలుదేరిల్లింది ఈవిడ. మీకు తెలుసు చాలామందికి. లేడీ విత్ ద ల్యాంప్ అంటారు, దీపంతో నడిచే స్త్రీ. ఆ తర్వాత రోగాల బారిన వారి పరిచర్య చేసింది. ఈ రీతిగా అనేక మందిని పరి కొరకు ప్రేరేపించింది. మాత్రమే కాక సెయింట్ థామస్ హాస్పిటల్లో తన పేరున మొట్టమొదటిసారి ఒక నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ స్థాపించింది. చాలామంది చేరి స్పందించినందువల్ల తిరిగి లండన్లో కింగ్స్ కాలేజీలో ఒక స్పెషల్ కోర్స్ ప్రారంభించారు నర్సింగ్ మీద. జస్ట్ బికాజ్ ఆఫ్ వన్ లేడీ, ఒక్క స్త్రీ స్పందన. ఇప్పుడు నర్సులు మనకు కనబడుతున్నారంటే ఆవిడే కారణం. ఒకప్పుడు ఆవిడ చేసిన తీర్మానం. ఒక ఆడదాన్ని నేనేం చేయగలను అనుకోలేదు ఆవిడ. ఇంట్లో కూర్చోవచ్చు భర్త పిల్లలతో కాలక్షేపం చేస్తూ, కానీ ఆవిడ చేసిన సత్క్రియ ప్రపంచాన్ని వెలిగించింది. విన్నారా ఆవిడ గురించి? ఫ్లారెన్స్ నైటింగేల్ పాఠాల్లో వస్తుంటుంది. సత్క్రియలు చేయడానికి అప్పగించుకుందాం. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం: రకాలు, కారణాలు, స్పందనలు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. దేవుడు మనకిచ్చిన సందేశాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మనందరి పక్షంగా రవివర్మ ప్రార్థన చేస్తుండగా మనం ఏకీభవిద్దాం. రకాలు మనం చూసాం, కారణాలు మనం విన్నాం, మన స్పందనలు, ఇది ప్రాముఖ్యమైంది. ప్రార్థిస్తున్నావా? మొక్కుబడిగా చేస్తున్నావా? యథార్థంగా చేస్తున్నావా? నీకే జరిగినట్టుగా చేస్తున్నావా? ప్రకటిద్దాం, ప్రభు గురించిన మాటలు అందిద్దాం, అలాగే సత్క్రియలు చేద్దాం. ప్రార్థన.